ఇప్పుడు స్టోరీ చెప్పు. ఓకే. ఒకరోజు ఒక పిల్లి ఒక ఎలుక ఉండిందంట. ఆ పిల్లి ఎలుకని తడుముకుంటా ఉండిందంట. ఆడ పైప్ ఉంటే ఆ పైప్ లోకి వెళ్ళిందంట ఎలుక. అప్పుడు ఇటు సైడ్ వచ్చిందంట. ఈ సైడ్ ఎదురుగా ఉండిందంట పిల్లి. అప్పుడు ఇటు వస్తే అప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిందంట. అప్పుడు ఇటు అటు బాగుందని ఇటు వచ్చి తెలిపోయిన ఎలికి తెలిపిందంట. చెప్పు. ఓకే. ఒకరోజు ఒక ఎలుక ఒక అమ్మ ఉండిందంట. వాళ్ళమ్మ ఒక రోజు బయటకు వెళ్ళిందంట. ఆ ఎలుక చూసి అమ్మని ఉందంట. అప్పుడు ఎలుక బోనం వెళ్ళిందంట. అప్పుడు బోనం వెళ్ళి బోనం తలుపు కూలిపోయింది. అప్పుడు నాకు బయటికి తీసింది అని తప్పిందంట ఎలుక. అప్పుడు వాళ్ళమ్మ వచ్చి అమ్మ నాకు బయటికి తీయమ్మ తప్పిందంట ఎలుక. అప్పుడు వాళ్ళమ్మ ఒక ఐడియా తప్పిందంట. అప్పుడు ఎలుక చనిపోయేలాగా చేసిందంట. అప్పుడు బయటికి తీస్తే సడన్ గా పడిపోయిందంట. ఎలుక ఉందంట. ఆ ఎలుక మొబైల్ ఇస్తా షికార్కి అప్పుడే ఒక ఎలుక పిల్లి పడుకోంటే ఆడ పిల్లి మీద ఆడుతా ఉందంట ఎలుక. ఆడతా అప్పుడు తోపట్టి ఆడుకుంటా ఉందంట. అప్పుడు పిల్లికి కోపం వచ్చి ఒక తన్నిందంట. ఎగ్గిరి ఆడబడిందంట. అప్పుడు ఎవరు ఆడబడింది? ఎలుక అని చెప్పాలి. ఎలుక ఎగ్గిరి పెడుతుందంట. అప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మకి వాళ్ళందరూ తెచ్చి అదిగో అదే పిల్లి నన్ను తన్నింది అని చెప్పి అన్ని ఊరు ఇట్లన్నీ తీసుకొచ్చి ఆ పిల్లి మీద తీసుకొస్తున్నాయంట. భయపడి పారిపోయిందంట. ఆ ఎలుక షికారు చేయడానికి వెనకాల చేతులు పట్టుకొని పోతా నేనంట. దారిలో పిల్లి కనిపించిందంట. పిల్లి మీద ఎక్కి ఆడుతా ఉండిందంట. పిల్లి తాగు పట్టుకొని లాగుతా నిందంట. పిల్లి కోపం వచ్చి ఒక తన్నిందంట ఎలుకని. ఎలుక అవతల పడిందంట ఎగిరి. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి ఇదే పిల్లి నన్ను కొట్టింది అని చెప్పిందంట. ఊళ్ళో వాళ్ళని ఎలుకని అవన్నీ పిలుచుకొని వచ్చి పిల్లి భయంతో పారిపోయిందంట. హాయ్ పిల్లలు. మీరు ఇప్పటిదాకా టీవీలో ఈ ఇమోజీస్ చూశారు కదా. అంటే ఏమేమి చేయాలి అనుకున్న మన ఫీలింగ్స్ ఫేస్లో ఎట్లా నేను చెప్పిన ఫీలింగ్ని మీరు చూపించాలన్నమాట. నేను ఏ ఫీలింగ్ చెప్తే మీరేం సౌండ్ చేయక్కర్లే, జస్ట్ మీ ఫేస్లో ఆ ఫీలింగ్ చూపించాలి. ఓకేనా? మీరు బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? మీ హ్యాపీగా ఉన్నప్పుడు అలా ఉంటారు. తర్వాత మీరు బాధగా ఉన్నారు అనుకో, అప్పుడు ఎలా ఉంటారు? ఏడుస్తుంటే
భయం వేసింది అనుకో, అప్పుడు ఏదో చూసి దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు కోపం వచ్చింది అనుకో, అప్పుడు ఎలా చూస్తారు? సౌండ్ పడలేదులే. కోపం వస్తే ఎట్లా చూస్తారు? నవ్వుతున్నావు. కోపం వస్తే నవ్వుతారా? చూడండి, కోపం వస్తే ఎట్లా చూస్తారు? ఈ మొహం రా, కోపం. షాక్ అయిపోయారు. అదిగో సత్య భలే చేస్తుంది. షాక్ ఉంటే నవ్వుతారా? సిల్లి సిల్లి. మీ దగ్గర పేపర్లు ఉన్నాయి, మీ మధ్యలో కొన్ని వస్తువులు ఉన్నాయి, మీకు గమ్ ఇచ్చున్నా. మీరేం చేస్తారంటే ఒక్కొక్కరు గమ్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన వస్తువు తీసుకొని దానిలో ఆ పేపర్కి అంటించాలి. అంటించండి. ఒకటే కాదు, మీ ఇష్టం, తీసుకొని అంటిస్తూ ఉండండి. గమ్ ఇచ్చేసి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉండండి. మార్చుకోండి, 2 ఉన్నాయి కదా.